అంధకారంతో నిండిన ఒక గుహలో కుల సభ్యులు రక్తపూజ ప్రారంభించారు. మంత్రాల ధ్వని గుహ గోడలపై ప్రతిధ్వనిస్తోంది. ఆ పూజా వేదిక మధ్యలో అగ్నిపర్వతం బూడిదతో తయారైన ఒక శిలను వారు ప్రతిష్ఠిస్తారు. అది నిశ్శబ్దంగా ఉన్న దానిలో దాగిన శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని కనిపిస్తుంది. మంత్రాలు గర్జించగానే ఆ శిల మీద మంటలు చిమ్ముతూ వింత ఆకారాలు ఆవిర్భవించటం మొదలవుతుంది. ఒక్కసారిగా ఒక భయానక గళం వినిపిస్తుంది. అది బూడిద రాక్షసుడి ఆత్మ. నన్ను ఎవరు మేల్కొలిపారు అని గర్జిస్తుంది. ఆ శబ్దంతోనే ఆ గ్రామం అంతా కంపించిపోతుంది. పొగమంచు కమ్మేస్తుంది. ఆకాశం నల్లగా మారుతుంది. గ్రామస్తులు ఊపిరి పీల్చలేక ఆందోళనతో ఒకరినొకరు చూసుకుంటారు. ప్రతి క్షణం మరణం దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తుంది. పర్వత శిఖరంపై అర్జున్, స్వామివర్ధన్ ఈ దృశ్యాన్ని చూస్తూ నిల్చున్నారు. గాలి కూడా నిశ్శబ్దంగా ఉంది. అర్జున, వర్ధన్ మృదువుగా అన్నాడు, నువ్వు ఎదుర్కొనబోయేది కేవలం రాక్షసుడే కాదు, నీలోని భయాన్ని కూడా. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రామం వైపు పరిగెత్తటం మొదలు పెడతాడు. ప్రతి అడుగులో భూమి మంటలతో దద్దరిల్లుతోంది. గ్రామానికి చేరుకున్నప్పుడు అతని కళ్ళ ముందున్న దృశ్యం హృదయాన్ని కొల్లగొడుతుంది. ప్రజలు అగ్ని వలయంలో బంధింపబడి చావు కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇంకా సహించలేను అని అర్జున్ గర్జించి అగ్ని అస్త్రాన్ని ఆకాశం వైపు ఎత్తి మంటల్లోకి దూకుతాడు. ఆ అస్త్రము నుంచి వెలువడిన అగ్ని జ్వాల ఆకాశాన్ని కప్పేస్తుంది. ప్రతి జ్వాల అతని కోపానికి ప్రతిబింబం. అగ్ని అతన్ని చుట్టుముట్టి ఒక కవచంలా మారుతుంది. కానీ అతని హృదయం మాత్రం కరుణతో నిండిపోతుంది. కుల సభ్యులు భయంకరమైన మంత్రాలు జపిస్తూ మంటలను మరంత పెంచుతారు. ఆకాశమే అగ్నిగుండంగా మారుతుంది. గ్రామస్తులు కేకలేస్తూ రాక్షసుడు రాక్షసుడు వచ్చేశాడు అని పరుగులు తీస్తారు. కానీ ఎవరికీ తెలియదు, ఆ రాక్షసుడే వారి రక్షకుడు. అర్జున్ మంటల మధ్యన ఒక చిన్నారిని చూస్తాడు. ఆమె కళ్ళల్లోని భయమే మిగిలి ఉంది. అతను వేగంగా దూకి ఆమెను గట్టిగా కౌలిగించుని రక్షిస్తాడు. ఆ చిన్నారి కళ్ళలో భయం మాయమై ఆశ వెలుగుతుంది. నువ్వు దేవుడివి కదా అని నెమ్మదిగా అడుగుతుంది. అర్జున్ చిరునవ్వుతో, నేను దేవుడిని కాదు, నిన్ను కాపాడటానికి వచ్చిన మనిషిని అని చెబుతాడు. కులనాయకుడు గట్టిగా గర్జిస్తూ ముందుకు వచ్చి, ఈ అగ్ని నీకే ఢీ కొడుతుంది అర్జున అని సవాలు విసురుతాడు. అతని చేతుల నుంచి బూడిదల తుఫాను వెలువడుతుంది. అది మానవ శక్తికి మించిన అంధకారం. అర్జున్ తన అగ్ని అస్త్రమును నేలపై బలంగా దించి, ఈ అగ్ని రక్షణకి, వినాశనానికి కాదు అని గర్జిస్తాడు. రెండు శక్తులు ఢీకొనగా ఆకాశం రక్తవర్ణంగా మారుతుంది. జ్వాలలు మేఘాల్లో నాట్యం చేస్తాయి. అర్జున్ అగ్నితో ఒక వలయం సృష్టించి గ్రామస్తుల చుట్టూ గోడలా నిలిపివేస్తాడు. అది ఆశ యొక్క వలయం. కానీ బూడిద రాక్షసుడి శక్తి ఒక్కొక్క క్షణం పెరుగుతూ అగ్ని వలయాన్ని కరిగిస్తోంది. దూరంగా స్వామివర్ధన్ చేతులు జోడించి చూస్తూ, ఇది మొదటి పరీక్ష మాత్రమే, అసలు యుద్ధం ఇంకా మిగిలి ఉంది అని ఆలోచిస్తున్నాడు. గ్రామం మధ్యలో బూడిదల తుఫాను గిరగరా తిరిగి మానవ ఆకారాన్ని రూపుదిద్దుకుంటోంది. అది రాక్షసుడి మూర్తి. అర్జున్ శరీరం నుంచి వెలువడిన జ్వాలలు ఆకాశాన్ని తాకుతాయి. అతని దుస్తులు కాలిపోతున్నా అతను నిలబడి ఉన్నాడు. ధైర్యం జ్వాలగా మారుతుంది. నేను వీరిని రక్షించకపోతే ఈ అగ్నిశక్తి వల్ల ఉపయోగం ఉండదు అని అతను నిశ్శబ్దంగా అంటాడు. కానీ ఆ మాటలు ఆకాశానికి వినిపిస్తాయి. గ్రామస్తులు తొలిసారిగా భయాన్ని విడిచి అతని వెనుక నిలుస్తారు. అగ్నివీరుడికి జై అని కేకలు వేస్తారు. ఆ క్షణంలోనే ఆకాశం గర్జిస్తుంది. మెరుపులు చిరుముతున్నాయి. బూడిదల వలయం పూర్తిగా పోయింది. యుద్ధం ప్రారంభమయ్యింది.